హాయ్ అండి. ఇప్పటివరకు ముందు నెక్ చూపించాను కదా, అంటే వీడియోలు లెంత్ ఎక్కువ అయిపోతుందని వేరే చూపిస్తున్నా కానీ అలా ఏం కాదు. ఇప్పుడు వెనక డ్రాప్, చాలామందికి డ్రాప్ కుట్టుకుంటే ఇక్కడ బటన్ ప్లేస్లో చాలామందికి డిస్టెన్స్ వస్తుంది, ఇలా కుట్టేటప్పుడు తిరుగుతలేదు అనే దాని మీద నేను చూపిద్దాం అనుకుంటున్నా. అయితే ఫస్ట్ డ్రాప్ అనేది ఇది కట్ చేసుకోవాలి. ఇది చేసే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫస్ట్ ఏంటంటే హైప్ బటన్ నొక్కండి. హైప్ నొక్కితే పాయింట్స్ వస్తాయి, దానివల్ల మన వీడియో ముందుకు వెళ్తుంది అన్నట్టు. ఇది నేను 1 ఇంచ్ గ్యాప్ ఉంచుకోమన్నా. ఫస్ట్ 1 ఇంచ్ గ్యాప్ తోటే కట్ చేసుకోండి. ఇలా నెక్ హోల్ కట్ చేసేసుకోవాలి. కట్ చేసుకొని దీన్ని మళ్ళీ లైనింగ్ జాయింట్ వేసుకోవాలి. నేను లైనింగ్ జాయింట్ వేసేటప్పుడు కట్ చేయలేను. నెక్స్ట్ వచ్చేసి ఇదే ఇలా ఉంచేసుకొని ఇగో ఫినిషింగ్ పేపర్ని ఇలా డబుల్ ఫోల్డ్ చేసేసి ఇలా పెట్టుకుంటాం కదా, ఈ ఫోల్డింగ్ ప్లేస్లో ఫోల్డింగ్ ఉంచాలి. నెక్కును మనం ఇలా తిప్పుకోవాలంటే ఫోల్డింగ్ ప్లేస్లో ఫోల్డింగ్ వచ్చే విధంగా తిప్పుకోవాలన్నట్టు. తిప్పుకొని కింద ఎంత ప్లేస్ వదలాలి, పైన ఎంత ప్లేస్ వదలాలి ఫస్టే డిసైడ్ కావాలి. ఇక్కడ మనకు ఎంత వదలాలి గ్యాబు, ఒక 1-1.5 ఇంచు ఇలా పెట్టుకోవాలి. ఇలా వదిలేసుకోవాలి. ఇలా పైన కూడా ఎగ్జాక్ట్గా ఇలా పెట్టేసుకోవాలి. మార్కు పెట్టుకొని ఇక్కడ నుంచి ఈ రౌండ్ షేప్ ఉంది కదా నెక్, ఈ రౌండ్ షేప్ ఇలా డ్రా చేసుకోవాలి. కలిపి డ్రా చేయాలి. ఈ బటన్ వచ్చినప్పుడు దీనికి వేయొద్దు. ఈ ఓపెన్ వేయకుండా ఉండాలంటే దీనికి వేసుకోవాలి. కానీ ఇప్పుడు కలిపేసుకోవాలి. సేమ్ ఇది ఎంత ఉందో అంత డ్రా చేసుకోండి. తీసుకొని తీసేయండి. తీసి మనకి ఈ దానికి టెన్షన్ మందం మనం ఎట్లా ఈ కుట్టేమో లోపల సైడ్ ఉంచేటట్టు, క్లాత్ ఏమో ఎగ్జాక్ట్ రావాలి. ఇది కట్ చేయడమేమో మనం కుట్టే విధంగా రావాలి. నెక్స్ట్ వచ్చేసి అన్నిటికీ మనం ఎంతైతే ఖర్చు ఉంచుకుంటామో ఫినిషింగ్కి అలాగా నెక్స్ట్ ఉంచుకొని ఇది కట్ చేసేసుకోవాలి. బోటిక్ మోడల్, బోటిక్లో వాళ్ళకి ఫినిషింగ్ బాగా వస్తుంది, మాకు రాదు అని అనుకుంటారు కదా. ఎందుకు రాదు, మనకు కూడా వస్తుంది. చేస్తే ఏ పనైనా వస్తుంది. చేస్తామో లేదో, మనకు వస్తుందో లేదో అని భయపడితే భయపడ్డట్టే అవుతుంది. భయపడకుండా చేసుకోండి. ఇది తీసేసి నెక్స్ట్ ఇది కట్ చేసుకోవాలి. ఇది కట్ చేసేటప్పుడు ఈ లోపలిది కట్ చేయాలి. పెద్దగా అయినా ఏం కాదు అనుకుంటే లైన్ మీద కట్ చేయండి. పెద్దగా అయితే ప్రాబ్లం ఎక్కువ అనుకుంటే లోపలికి కట్ చేయండి. అంతే. చిన్నగా అయితే మనం చేంజ్ చేసుకోవచ్చు, పెద్దగా అయితే చేంజ్ చేసుకోవచ్చు. పెద్దగా అయితే నెక్ పెద్దగా అవుతుంది, చిన్నగా అయితే దీన్ని మాత్రం ఏం చేయరాదు, దాన్ని మళ్ళీ కట్ చేసుకోవచ్చు. ఇలా ఓపెన్ చేసి చూసుకోండి ఒక్కసారి సరిపోతుందా లేదా. ఎగ్జాక్ట్ లోపల ఖర్చు మందం ఉండాలి. ఇక్కడ ఖర్చు లేదు చూడు, నేను లోపలికని కట్ చేసినా కదా, ఇక్కడ కూడా ఖర్చు లేదు. ఇలా పెడితే మనకు ఖర్చు కూడా ఉండాలి. ఖర్చు కంటే కొంచెం తక్కువ ఉంది కాబట్టి ఈ పెన్ను మార్క్ ప్రకారం మళ్ళీ కట్ చేయొచ్చు. అట్లా చూసుకొని కట్ చేసుకోండి భయపడేవాళ్ళు. ఖర్చు మందం ఉండాలి, మళ్ళీ లేకపోతే కుట్లు పికులుకపోతాయి. ఇక్కడ కరెక్టే అనిపించింది కానీ ఇక్కడ మధ్యలో ఇక్కడ సరిపోతలేదు. దీనికి తగ్గట్టు మనం లైనింగ్ పీస్ తీసుకోవాలి. క్లాత్ ఎక్స్ట్రాదేది ఇలా సరిపోతుందా. ఈ ఉల్టా ఉన్న సైడే వేసుకోవాలి. అనుగుడు కుట్టేసుకోకుండా ఇలా ఓపెన్ చేసుకుంటే మంచిగా వస్తుంది అన్నట్టు. వేసుకొని ఈ గమ్మున్న సైడ్ గమ్ములాగా పెట్టేసుకోవాలి.
ఇలాగా మొత్తం ఇలా అతకబెట్టేసుకున్నాం కదా. ఇప్పుడు దీన్ని చుట్టూ ఇలా మలుపుకుంటూ కుట్టుకురావాలి. దా ఉంటే వేసేసేయి పైపింగ్ వట్టిగా పట్టేసేసి ఇలాగా కొంచెం టోటల్గా తొందర పోతే నేనేమనిపించలేదు నాకు కూడా. మధ్యాహ్నమే తొందర కాదు, రాత్రి కూడా తొందర పోయినా కదా మంచి. ఇట్లా ఈ ప్లేస్లో ఫోల్డ్ కాదంటారు కదా, ఇగో ఇలా ఓపెన్ చేసుకోవాలి, కత్తెరతో కట్ చేసి కుట్టాలి. ఇది ఓపెన్ అందరికీ డౌట్ వస్తుంది, ఈ ప్లేస్లో అసలు కుట్టరాదు అని అనుకుంటారు కదా ఎవరికైనా కానీ. అది కట్ చేసేసుకోండి, ఏం కాదు. దీన్ని పిన్నులు గుండు పిన్నులు అక్కడ ఉన్నాయి. మంచి ఇదిగో ఇప్పుడు సమానం చూసుకోవాలి. ఈ ప్లేస్లో హోల్ కనబడుతుందా, ఇది ఫీజింగ్ వేసినాక హోలు చిన్నగా దగ్గరకు వస్తుంది అన్నట్టు, అందుకే మనకు కుట్టేటప్పుడు ఎక్కువ తక్కువ అవుతుంది. ఎప్పుడు ఇలా సెట్ చేసుకోండి. ఈ మధ్యలో పాయింట్ కరెక్ట్ వచ్చిందా, ఈ మధ్యలకు ఫస్ట్ ఇక్కడ పిన్ను పెట్టేసుకో. ఇలాగా ఇక్కడ కరెక్ట్ వచ్చిందా, ఇక్కడ వరకు కరెక్ట్ వచ్చింది, ఇక్కడ ఒక పిన్ పెట్టుకో. మళ్ళీ ఇక్కడ సెట్ చేసుకో, ఇక్కడ కరెక్ట్ వచ్చిందా. పెన్నీ సునీత పెన్నా ఇక్కడ ప్లేస్లో ఎవరికైనా ప్రాబ్లం అవుతుంది. నేను పెన్నుతోటి చూపిస్తా. ఫీజింగ్ పక్క నుంచి కుట్టుకొస్తున్నా, కింద క్లాత్ మీద క్లాత్ పడుతుందా చూసుకోండి. చిన్న కుట్టు పెట్టుకోండి, పెద్ద కుట్టు పెట్టుకోకుండా. ఇప్పుడు కుట్టుకు రావాలి ఇలాగా, ఫీజింగ్ పక్క నుంచి కుట్టు రావాలి. ఇక్కడ మాత్రం ఫీజింగ్ మీద వస్తుంది. ఇక వచ్చిన తర్వాత ఈ ఒక్కసారి డ్రాయింగ్ నేను ఎలా చేస్తున్నానో చూడండి. ఈ పిన్ను తీసేసిన, ఈ మిడిల్ పాయింట్ ఇలా, ఇది మిడిల్ పాయింట్ మనకు పెన్ను లైన్ కనబడుతుంది కదా, ఈ మిడిల్ పాయింట్ దగ్గర చూపియం. ఇక ఇక్కడ ఇలా ఒక చుక్క పెట్టుకొని ఇక్కడవి ఇక్కడవి ఈ వీని ఇలా రౌండ్ షేప్ చేసుకోండి. వీలాగా రావద్దు, వీలాగా వస్తే కొంచెం మనకు టర్నింగ్ అనేది కరెక్ట్ రాదు. ఫస్ట్ యూ షేప్ లాగా డ్రా చేసుకోండి. ఈ వీని ఇక్కడ కూడా అంతే. ఇక్కడ ఇప్పుడు ఇప్పటిదాకా మన ఫీజింగ్ మీద వచ్చినాం కదా, ఈడికి వచ్చినాక ఫీజింగ్ మీద పడుతుంది అన్నట్టు. ఇలా వచ్చి ఇలా యూ లాగా మళ్ళీ ఈడికి వచ్చి ఇంత దూరం రాగానే మళ్ళీ ఫీజింగ్ మీద పడద్దు, క్లాత్ మీద పడాలి. మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి క్లాత్ మీద పడాలి, మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి క్లాత్ మీద పడాలి. చూపిస్తాను చూడండి. ఇప్పుడు కింద క్లాతులు కూడా సెట్ అయినాయి, అన్నీ చూసుకోండి. అన్నీ చూసుకొని ఇలా వచ్చి ఇలా రావాలి, రౌండ్గా రావాలి. 2 సార్లు సూది దించుకుంటూ టర్న్ చేసుకోండి. మన వి అయితే ఒకటేసారి దించుతాం కదా, ఇది యూ కాబట్టి 2 సార్లు టర్న్ చేసుకోండి. ఇట్లా సూది దించుకుంటే మళ్ళీ ఇప్పుడు సేమ్ ప్లేస్లో క్లాత్ మీదకి వచ్చేయాలి. క్లాత్ ఫీజింగ్ మీద పడదు, క్లాత్ మీద అడ్జస్ట్ చేసుకుంటూ కింద క్లాత్ పైన క్లాత్ అడ్జస్ట్ చేసుకుంటూ కుట్టుకుంటా ఆ ఫీజింగ్ పక్క నుంచి పడుతుండాలి కుట్టు. ఇలా కిందికి వచ్చిందా, పైన సరిపోయిందా, ఏది సరిపోయిందా చూసుకోండి. ఇలాగా ఇట్లా టర్న్ చేసేటప్పుడు కుట్టేటప్పుడే మళ్ళీ ఈడికి వచ్చిన తర్వాత కష్టం అనిపిస్తుంది. కొత్తగా నేర్చుకునే వాళ్ళు కాబట్టి నేను ఏం స్కిప్ చేయకుండా వీడియో మీకు ఎలా చేయకుండా మొత్తం ఎట్లా కుడుతున్నా అట్లా చూపిస్తుంది. ఇక్కడికి వస్తున్నప్పుడు చూడండి, ఇలాగ వచ్చేసి ఫీజీ మీదకి వచ్చేసి మళ్ళీ యూ లాగా తిప్పాలి. ఒకసారి తిప్పి కొంచెం టర్న్ చేయి, మళ్ళీ తిప్పి మళ్ళీ కొంచెం టర్న్ చేయి. ఇట్లా మీ కుట్టు కరెక్ట్ పడలేదనుకో మళ్ళీ ఒక్కసారి వేసుకోండి. కావాలంటే ఆ ప్లేస్ మట్టుకు కరెక్ట్గా పడకపోతే మళ్ళీ కరెక్ట్ తిరగదు అన్నట్టు. మళ్ళీ ఇప్పుడు ఇక్కడ నుంచే టర్న్ చేసుకుంటూ మళ్ళీ ఫీజు మీద పడకుండా క్లాత్ మీద పడాలి. కానీ కింద చూసుకోండి, కింద మిస్ అవుతుంది ఒక్కొక్కసారి. చూడండి కింద మిస్ అవుతుందా, అలా మిస్ కాకుండా ఒక్కసారి వచ్చి
ఇప్పుడు కరెక్ట్ వచ్చిందా లేదా చూసుకోవాలి మనం అంటే ఇక్కడ వెనక సైడ్లో ఇవి ఉన్నాయి కదా, కుట్టు కరెక్ట్ పడ్డదా లేదా చెక్ చేసుకోవచ్చు. ఎందుకంటే కట్ చేసినాక ఉల్టా తీసినప్పుడు మనకి కుట్టు కరెక్ట్ రాకపోతే మనకు అక్కడ ఫోల్డింగ్ కరెక్ట్ రాదు. నేను మళ్ళీ వేస్తున్నా కుట్టు మీద, ముందు కంటే వెనకకి కరెక్ట్గా ఇదే ప్లేస్లో చిన్న కుట్టు పెట్టుకొని ఈ రౌండ్ మాత్రమే వేస్తున్నా, యూ మాత్రమే వేస్తున్నా. ఇక్కడ మళ్ళీ నెక్స్ట్ ఇప్పుడు 2 నిమిషాలు మళ్ళీ నేను గుర్తేసుకుంటున్నా. ఇలా పెట్టుకొని సగం వరకు ఇలా చేసేసి ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసి ఇక్కడ ఇట్లా చిన్నలాగా వస్తాయి కదా, అవి కట్ చేసేసుకోవాలి. కట్ చేసి చిన్న ఘాట్లు పెట్టేసుకోండి. ఘాట్లు కంపల్సరీ, ఎక్కడైనా ఘాట్లు పెట్టకపోతే ఉల్టా తీస్తే రాదు. ఘాట్లు పెట్టేసుకోండి కంపల్సరీ. పెట్టేసి ఇప్పుడు ఉల్టా తీసేద్దాం. చూడండి ఎంత బాగా వచ్చిందో చూడండి. ఇక దీనికి ఉక్కు పెట్టడానికి నేను కొత్త మోడల్ ఇది తెచ్చిన, అందులో డబ్బా తీసిపోయేసింది. ఇక నేను అవి తెచ్చిన చూడు, అది పెట్టడం వల్ల మనకు దీన్ని వేసుకున్న తర్వాత ఇది ఉంది కదా, ఇది ఉక్కు పెడతాం కదా, కాజా పెట్టిన తర్వాత మళ్ళీ సేమ్ ఇలా కనబడాలి మనకి. ఇట్లా ఎక్కిపోయినట్టు కనబడద్దు. చాలామందికి ఎక్కిపోయినట్టు కనబడుతుంది కదా. స్టీల్ బటన్లు ఉంటాయి, నేను ఆల్రెడీ చూపిస్తాను చెప్పాను మీకు. ఇదిగోండి, చాలా మట్టుకి ఇట్లాంటి బ్లౌజులకు ఇవి బాగా యూజ్ అవుతున్నాయని అయితే నేను తీసుకున్నా. ఓకే, కానీ ఇలా కుడతాం కదా, ఉక్కు పెడితే మనకి ఉక్కు పెట్టిన తర్వాత ఇలా టచ్ అవుతుంది అన్నట్టు, ఇలా మీదికి రాదు బటన్ అనేది. చూడు ఎంత బాగా వస్తుంది. రెడీమేడ్ దండ ఇలా పెట్టి కాజా వేయాలి. నేను వీలుంటే నీకు కాజా వేసేటప్పుడు చూపిస్తా, నాకు వీలు లేకపోతే మాత్రం మీరు చూసుకోండి. ఇలా లోపలికి వెళ్ళిపోతుంది. మళ్ళీ ఉక్కు పెట్టిన తర్వాత ఇలా టచ్ కావాలన్నట్టు. ఇలాగా ఉక్కు తట్టది బ్లౌజ్లకి. నేను చాలా మట్టుకు బటన్లు పెట్టుకుంటే తడుతుంది అది ఇది అంటుండ్రు, తట్టకుండా ఉంటుంది. మళ్ళీ ఫినిషింగ్ వస్తుంది. ఎంత బాగా ఫినిషింగ్ వచ్చింది, మూల ఎంత బాగా వచ్చిందో చూడండి. ఓకే, మొత్తం ఈ పార్ట్ మొత్తం కుట్టి చూపించాను కదా, మీకు ఎలా అనిపించింది? మరి నచ్చినట్టయితే చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కుట్టే విధానం బోటిక్ మోడల్లో ఫినిషింగ్ కూడా బాగా వచ్చింది. మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఓకే, బాయ్. ఒక షార్ట్.